సెట్టిపల్లి ప్రాంతంలో ఇంటి పట్టాల పంపిణీ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో సెట్టిపల్లి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రుల సమక్షంలో లబ్ధిదారులకు ఇంటి పట్టాల్ని పంపిణీ చేశారు. పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భూ సమస్యల్ని వేగంగా పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు సూచించగా వెంటనే జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసి ఏడాది కాలంలోనే సమస్యల్ని పరిష్కరించారని మంత్రి నారాయణ అన్నారు. సంతోషమైన దినం. ఎందుకంటే ఈ సంస్థ దాదాపు 70 సంవత్సరాల పైగా ఉన్నది. 2014-19 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు మాకు చెప్పడం, ఈ సమస్య సాల్వ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ రోజు కూడా నేను ఇదే శాఖలో మంత్రిగా ఉన్నా. అయితే 2014-19లో దీని మీద సర్వే చేయడం కూడా జరిగింది. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిర్మాణం చేసింది. దీని గురించి పట్టించుకోవాలా. వాళ్ళు ఎంతసేపటికి ఎక్కడ ల్యాండ్స్ ఉంటే ఆక్యుపై చేస్తామని తప్పితే ప్రజలకు ఇస్తాం, ప్రజలకు చేస్తామని లేదు. అయితే ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా ఆ సమస్యను సాల్వ్ చేయమని అటు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి చెప్పడం, వారు వెంటనే కలెక్టర్ ఆదేశించడం, దీని మీద యాక్చువల్గా అందరూ నుడా చైర్మన్ అందరూ కూడా దీని మీద వర్కౌట్ చేసి ఈరోజు 2048 మందికి అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యవేక్షణలో దాదాపుగా గతంలో 14 మీటింగ్లు, తర్వాత ఈ తరుణంలో 20 మీటింగ్లు పెట్టుకుని ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో, ఎక్కడైతే అక్క చెల్లెలందరూ కూడా అక్కడ నివాసం యోగ్యమైన ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నారో హక్కులు కల్పించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మా అందరికీ కూడా అప్రమత్తం చేసుకుంటూ కార్యాచరణ రూపకల్పన చేసి, ఎందుకంటే వారికి తిరుపతి అంటే మాకు చాలా మక్కువ. వారు ఇక్కడ ఈ ప్రాంతంలో పెరిగిన వారు, ఇక్కడ చదువుకున్న వారు కాబట్టి ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని సాల్వ్ చేయాలనే లక్ష్యంతో దానికి సెట్టిపల్లిని ఎంచుకుని ఈ రాష్ట్రానికి దిక్సూచి అవ్వాలి. రేపు పొద్దున్న రాష్ట్రంలో ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా సెట్టిపల్లిలో ఎలా జరిగిందో అలా జరగాలి అనే లక్ష్యంతో దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి మా అందరూ చెప్పడం, మేము ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం నిజంగా మీ అందరికీ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం అంటే నిజంగా మా జన్మ ధన్యమైపోయింది. మీ మంత్రిగా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా చేసే కార్యక్రమాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం అని చెప్పేసి నేను చరిత్రలో ఉండిపోయే దిశగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ నకిలీ మద్యం కేసులో సిట్